ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వివాహ మహోత్సవంలో స్నాతక ఘట్టానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో ఎవరికైనా పెళ్లి జరుగుతోందంటే సరిగ్గా ముహూర్త సమయానికి వెళదామని అందరూ భావిస్తూ ఉంటారు. స్నాతకం అనే అద్భుతమైనటువంటి ఘట్టానికి ఎవరూ కూడా వెళ్ళరు. అయితే వివాహ మహోత్సవ సందర్భంగా స్నాతక ఘట్టానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అసలు ఒక మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజెప్పే అద్భుతమైన మంత్రాలన్నీ స్నాతకంలో ఉన్నాయి. మనకి వేదం ఏం చెప్పిందంటే స్నాతకం జరిగేటప్పుడు అద్భుతమైన మంత్రాలు వేదం చెప్పింది. సత్యం వదా, ఎప్పుడు సత్యాన్నే మాట్లాడు. ధర్మం చరా, ఎప్పుడు ధర్మ మార్గంలోనే వెళ్ళు. స్వాధ్యాయాన్ మా ప్రమదః, వేదాధ్యయనాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీకు వేదం ఏం చెప్పిందో దాన్ని ఎప్పుడూ కూడా చదువుతూనే ఉండని స్నాతకంలో అద్భుతమైన మంత్రం చెప్తారు. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేస్తి. ప్రజ అంటే సంతానం, తంతు అంటే దారం. సంతానం అనే దారాన్ని తెంచకు, వంశాభివృద్ధిని చెయ్యి అనే అద్భుతమైన సందేశం స్నాతకంలో ఉంది. అందుకే ప్రజాతంతుం మా వ్యవచ్ఛేస్తి, సంతానం అనే దారాన్ని తెంచకుండా వంశాభివృద్ధి చేసుకో అని అర్థం. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు సత్య మార్గంలో ముందుకు వెళ్ళు, ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళి ధర్మాన్ని ఆచరించు. కుశలాన్న ప్రమదితవ్యం, విశేషమైన బుద్ధిని కలిగి ఉండు. భూత్యైన ప్రమదితవ్యం, సాటి మనుషుల పట్ల దయను కలిగి ఉండు. స్వాధ్యాయన ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, వేద ప్రమాణమైనటువంటి శాస్త్రాలను చదివేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయొద్దు, ఎలాంటి తప్పులు చేయొద్దని స్నాతకం చెప్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెప్తుంది. దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, దేవ కార్యాలు చేయటం మర్చిపోవద్దు, భగవంతుడి పూజలు చేయటం మర్చిపోవద్దు, పితృకార్యాలు చేయటం మర్చిపోవద్దు. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి, పితృకార్యాలు చేయటం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దని స్నాతకం మనకు చెప్తుంది. అందుకే దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, యాని అనివద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. వేదం ఏదైతే చెప్పిందో ఆ వేదములో చెప్పబడినటువంటి ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటించు. నో ఇతరాణి, ఇతర విషయాల వైపు వెళ్ళొద్దు. అంటే ఒక మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పేదే వివాహం సందర్భంలో జరిగేటటువంటి స్నాతక ఘట్టం. ఇంకా స్నాతకం ఏం చెప్తుందంటే శ్రద్ధయాదేయం, శ్రద్ధతో ఎవరికైనా దానం ఇవ్వు. అశ్రద్ధయాదేయం, దానం చేసేటప్పుడు అశ్రద్ధను ప్రదర్శించద్దు. శ్రియాదేయం, నీ సంపదను ఉద్దేశించి దానం చెయ్యి. భియాదేయం, నేను గొప్ప అనుకోకుండా దానం చెయ్యి. సంవిదాదేయం, భగవంతుణ్ణి స్మరించుకుంటూ దానం చెయ్యి. ఇలా దానం అనేది జీవితంలో తప్పకుండా ఆచరించు అని స్నాతక ఘట్టం మనకు తెలియజేస్తుంది. అందుకే ఒక మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో తెలియజెప్పేటటువంటి అద్భుతమైన స్నాతక ఘట్టానికి ప్రతి ఒక్కరూ కూడా వివాహ మహోత్సవ సందర్భంలో వెళ్ళండి. దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి, దాన్ని జీవితంలో ఆచరించి సరైన మార్గంలో ముందుకు వెళ్ళండి. రేపటి శుభయోగం శీర్షికన చండీ సప్తశతిలో బ్రహ్మదేవుడు అమ్మవారిని ఎలా కీర్తించాడో ఆ వైభవం గురించి తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ, దాక్షాయని కాత్యాయని కరుణించమని భక్త కోటిని. కాళిదాస మహాకవికి ఒక్కసారి కనబడింది ముందు లలితయ్యే. కనబడగానే ఏమన్నారు? చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత అన్నారు. అన్న వెంటనే ఇతనికి తెలివితేటలు ఇవ్వాలి అనుకుని ఆవిడ రూపం మార్చేసింది. ఆ రూపం మాణిక్య వీణా ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాస మహేంద్రనీల జితుకోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి, శ్యామలాదేవిగా కనబడింది. ఆ కనబడ్డే ఎక్కడ కనబడిందంటే అలా తీసుకొచ్చిందని కాళిదాసుని. ఎక్కడి నుంచి తీసుకెళ్తుందంటే జై జనని సుధా సముద్రాంత హృజ్జన్మని ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబకాంతార వాసప్రియే. అక్కడికి ఆ వర్ణన ఎలా జరిగిందో చూసారా? సుధా సముద్రాంత హృజ్జన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవి, ఇది నానావృక్ష మహోద్యానవనం. బిల్వాటవి మధ్య కల్పద్రుమా కల్ప కాదంబకాంతార వాసప్రియే, అక్కడ దాపేశాడు ఆయన కూడా. కనుక అక్కడ కదంబవనం ప్రస్తావన ప్రత్యేకం. కల్పవృక్షాలని కలిపి ఒక్క మాటతో వెళ్ళిపోయింది.
కదంబవనం గురించి ప్రత్యేకంగా చెప్పడంలో అది ప్రధానం. అందుకే ధ్యానంలో కూడా కదంబ స్థాయి ఎప్పుడు వస్తుందయ్యా అంటే సంకల్పాల స్థానమైన హృదయాన్ని దాటి బుద్ధిస్థానంకి చేరుకోవడమే కదంబానికి చేరుకోవడం. కదంబవనం అంటే అది. అందుకే జ్ఞానశక్తి అక్కడ కూర్చుంటుంది, బుద్ధి యొక్క స్థానం. ఇన్ని రహస్యాలండి, మరీ తత్వపరంగా చెప్తే గ్రహించలేం కనుక కదంబవన ధ్యానం మన బుద్ధిశక్తిని పెంచుతుంది. అందుకే బుద్ధిశక్తుల్ని పెంచేటువంటి సకల వాగ్దేవతారూపిణి విద్యాధిదేవత అని శ్యామలాదేవి నివాసం. ఆ తల్లి అనుగ్రహం మనకు కావాలి. అందుకు ప్రత్యేకించి కదంబమంజరి నిర్యద్వారుణి పారణోన్మది. పారణ అంటే తెలుసు కదండి చాలామందికి. ఇవాళ ఏకాదశి రేపు చేస్తారు ద్వాదశి పారణ, అంటే ఏదో ఒకటి పుచ్చుకోవడం. అక్కడ కొన్ని తుమ్మెదలు పని కట్టుకుని తిరుగుతుంటాయి. వాటి పని ఏమిటంటే కదంబ మంజరి క్లుప్త కన్నపూర మనోహర కడిమి పువ్వులు. అమ్మవారికి అంత ఇష్టమండి. కదంబ కుసుమప్రియ. మళ్ళీ ఇన్ని మార్లు కదంబవనం మాట అంటున్నాం కానీ వాడికి ఎంతో సంతోషిస్తుంటుంది ఇక్కడ. సరే, మొత్తానికి ఆ కడిమి పూల గుత్తుల నుంచి వచ్చేటువంటి మకరందం దానిని నిరంతరం పారణం చేయడం వల్ల, అంటే పుచ్చుకోవడం వల్ల మత్తెక్కిపోయిన తుమ్మెదలు కొన్ని ఉన్నాయి. ఆ తుమ్మెదలు ద్విరేఫై, ఆ తుమ్మెదలు అక్కడ విహరిస్తూ ఉన్నాయి. అలాంటి తుమ్మెదలతో మనోహరంగా ఉన్నటువంటి కదంబవనానికి నమస్కారం చేస్తూ వనపతి అయినటువంటి వాడికి నమస్కారము అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి కదంబవనం ధ్యానంలోకి వచ్చింది. ఆ కడిమి పూల గుత్తుల మకరందము ఆస్వాదించే తుమ్మెద అంటే జ్ఞానం వల్ల కలిగే ఆనందం అనే మకరందాన్ని అనుభవించే జీవుడిని అర్థం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ఆనందాన్ని అనుభవించగలగాలి ఇక్కడ. ఆ భావంతో చెప్తున్నారు ఇక్కడ. అందుకే ద్విరేఫై, ఈ మాట చెప్పడంలో దీక్ష పొందకముందు ఒక జన్మ, దీక్ష పొందిన తర్వాత రెండవ జన్మ, అది ద్విజత్వం, అది ద్విరేఫం అని చెప్పడంలో అది అర్థం ఇక్కడ. దీక్షలో పండినవారు అని అర్థం అండి ఇక్కడ. ద్విరేఫం అంటే రెండు రెక్కలు కలిగినటువంటిది అని అర్థం. కానీ ద్విరేఫ అనేటువంటి శబ్దంలో మనం ఇక్కడ గమనించవలసింది దీక్షాజన్మ పొందినటువంటి వారు. జన్మ నుంచి మామూలు జన్మ, దీక్ష పొందిన తర్వాత రెండవ జన్మ, అటువంటి వారు మాత్రమే ఈ స్థితిని పొందగలరు గనక అలాంటి వారితో శోభిల్లే కదంబవనమునకు నమస్కారము, అన్ని వనముల పతికి నమస్కారము. ఇది వనానాం పతయే నమః. కదంబ మంజరి నిర్యద్వారుణి పారణోన్మదై ద్విరేఫైర్వర్ణనీయామ వనానాం పతయే నమః. ఇటువంటి స్వరూపానికి మనం నమస్కారం చేసుకుంటూ తర్వాత ప్రాకారములు వర్ణన. ఒక్కొక్క ప్రాకారం ఎలా ఉంటాయో, గోపురాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నారు ఇక్కడ. తత్ర వప్రావళీ లీలా గగనోల్లంఘి గోపురం మాతః కౌతూహలం దద్యాత్ సంహార్యం నగరం తవ. ఇక్కడ సంహార్యం అంటే మనోహరం అని అర్థం. అంటే సంహారం అంటే నాశనం అని కాదు, చక్కగా మనస్సును ఆనందింపజేసేది, చక్కగా సమకూర్చినది అని అర్థంలో చెప్పబడుతుంది ఇక్కడ. ఇక్కడ సంహార్యం నగరం తవ అనేది కూడా యజుర్వేద సంబంధమైనటువంటి మంత్రంలో చెప్పబడుతుంది ఇక్కడ. తత్ర వప్రావళీ లీల. వప్ర అంటే గోడలు, ప్రాకారములు, అవి వరుసగా ఉన్నాయి. అంటే మొట్టమొదటి నానావృక్ష మహోద్యానం ముందు కాలాయస ప్రాకారం అంటే ఇనప ప్రాకారం, తర్వాత కాంస్య ప్రాకారం, అలా క్రమంగా ఆరకూటం అంటే ఎత్తడి, తర్వాత తామ్రం, సీసం, ఇక రజతం, స్వర్ణం, ఇలాగా దాటుకుంటూ వెళతాం. ఇలాంటి ప్రాకారములు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఆవళి అంటే వరుసగా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి కనుక వప్రావళి. పైగా ఇవన్నీ అమ్మ సంకల్పమాత్రం చేత సృజించింది, వస్తు సహకారం లేదు అందులో. అమ్మ సంకల్పంతో సృజించింది కనుక లీలాస్వరూపములు అన్నీ. వప్రావళి లీల. ఇక గోపురములు ఉంటాయి. ఆ ప్రాకారాలకి నాలుగు వైపులా కూడా గోపురాలు అంటే బురుజులు లాంటివి నిర్మాణమై ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే గగనోల్లంఘి, ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంటాయట. గగనోల్లంఘి గోపురం. అటువంటి ఆ నగరము మాతః కౌతూహలం దద్యాత్, మాకు కౌతూహలమునిచ్చుగాక. కౌతూహలము అంటే ఆసక్తితో కూడిన ఆనందము అని అర్థం. ఇక్కడ సంపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదించుగాక అంటే గోడల ధ్యానమే ఇంత ఇస్తున్నదండి. ఆ గోడల్ని ధ్యానించేటప్పుడు విస్తారమైనవి, వాటికి కూడా చతుర్దిశల యందు కూడా గోపురములు ఉన్నాయి. అలాంటి మొత్తం ప్రాకారములన్నీ కలిపేశారు ఇక్కడ. ఇంతవరకు వనాలు అయ్యాయి, ప్రాకారాలన్నీ కలిపి నమస్కారం చేశారు. ఈ నమస్కారంలో తర్వాత చెప్పబడే నవరత్న ప్రాకారములు కూడా కలిసిపోయి, తర్వాత రత్నమయ ప్రాకారాలు, ముందు ధాతుమయ ప్రాకారాలు ఉంటాయి, తర్వాత రత్నమయ ప్రాకారాలు ఉంటాయి. రత్నమయం అంటే పద్మరాగములు, అలాగే వజ్రము, ప్రవాళము, మౌక్తికము, ఈ ప్రాకారాలు కూడా వస్తాయి. కానీ ఇవన్నీ కలిపేశారు అక్కడ. కల్పవృక్ష వనాల తర్వాత వచ్చే రత్న ప్రాకారములు, కల్పవృక్ష వనాల్లో ఉండేవి ధాతు ప్రాకారాలు, తర్వాత రత్న ప్రాకారాలు. ఈ రత్న ప్రాకార ధాతు ప్రాకారములు అన్నీ కలిపి ఒక్క శ్లోకంలో చెప్పి తత్ర వప్రావళీ లీల గగనోల్లంఘి గోపురం మాతః కౌతూహలం దద్యాత్ సంహార్యం నగరం తవ. మాతః అంటే సంబోధన.
ఓ తల్లి, నీ లోకములో ఉన్నటువంటి ఆ ప్రాకారములు, వాటి గోపురములు మాకు ఆనందము కలిగించుగాక. అంటే మనల్ని ఎన్ని తిప్పేశారు చూడండి గురువుగారు. సముద్రం దాటించేశారు, కల్పవృక్షాలన్నీ చూపించేశారు, నానావృక్ష మహోద్యానంతో మొదలుపెట్టి కదంబ వన దర్శనమైపోయింది. తర్వాత రత్నాది సర్వప్రాకారములు కూడా దాటి వెళ్ళిపోయాం. ప్రాకారములు దాటిన తర్వాత పద్మాటవి ఉంటుంది, మహాపద్మాటవి. మహాపద్మాటవి సంస్థ. ఆ మహాపద్మాటవిని ఒక్కసారి ధ్యానించాలి. మహాపద్మముల అరణ్యం. ఇవన్నీ మెట్ట తామరలండి, నీటి తామరలు కాబట్టి. మెట్ట తామరలు అంటే నేల మీద మొలిచే తామరలు. అమ్మవారి యొక్క చింతామణి గృహం చుట్టూ ఉంటాయి అవి. వాటి విస్తారం వర్ణిస్తారు బ్రహ్మాండ పురాణంలో మన హయగ్రీవ స్వామి వారు. అత్యద్భుతం. వాటి యొక్క విస్తీర్ణము కానీ దైర్ఘ్యము కానీ, అంటే పొడవు వెడల్పులు చాలా అద్భుతమైనది, అతిలోక రమణీయమైనవి. అలాంటి విస్తారమైన మణుల ప్రకాశంతో ఉన్నటువంటి ఆ ద్వీపంలో అంత రమ్యమైన పద్మాటవి మధ్యలో చింతామణి గృహం ఉంటుంది. ఇక్కడ మహాపద్మాటవి అన్నప్పుడు అన్ని రకాల పద్మాలతో ఉన్న అరణ్యం అని కాకుండా మహాపద్మాటవి అంటే సహస్రార పద్మమే మహాపద్మాటవి. దాని మధ్యలో ప్రకాశిస్తున్న తల్లి ఎవరో ఆవిడ మహాపద్మాటవి సంస్థ. మరి ఆ మహాపద్మాటవి ధ్యానం అంత తేలిక కాదండి, అది బాగా చేయాలి మహాపద్మాటవి ధ్యానం. ఇవి మన లోపల మనం చూడలేనప్పుడు ఈ లోకవర్ణన విని ఆనందించడం అలవాటు చేసుకుంటే ఇది ఎప్పటికైనా మనలోనే మణిద్వీపాన్ని సాక్షాత్కరింపజేయగలదు. ఇది తెలుసుకోవాలి, మనలోనే మణిద్వీపం. ఈ మాట గుర్తుపెట్టుకో, అది చాలు. అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే ప్రచోదయాత్, ఆయన స్వరూపమే ప్రకాశం, అదే మణి. ఆనందమే అమృతం, ఇంకేమున్నది? అక్కడి నుంచి మన బుద్ధిశక్తులైనటువంటి జ్ఞానములు, హృదయంలో ఉన్న సంకల్పాలు ఇవన్నీ ఆ చైతన్యం వల్లనే వర్తిస్తున్నాయి కనుక ఇవన్నీ ఆవరణలే. అయితే ఇది అమ్మవారి ఇల్లు అని తెలిస్తే అసలు ఏ బాధ లేదు, ఆనంద స్వరూపమే. అది తెలియకపోవడం వల్ల ఇంత బాధ. సూచనప్రాయంగా అందిన తత్వాన్ని అందుకోగలిగిన వాళ్ళకి నమస్కారం. ఇప్పుడు తర్వాత స్వరూపంలో మకరందజరీ మజ్జన్మిళింద కుల సంకులాం మహాపద్మాటవీం వందే యశసా సంపరివృతాం. ఈ యశసా సంపరివృతాం అనేటువంటి మంత్రం కూడా వేదంలోదే. యశస్సుతో వ్యాపించినది అని అర్థం. యశస్సు అంటే ఒక దాని గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటే దానికి కీర్తి ఉన్నట్లు లెక్క, అంతే కదండి. కీర్తించదగేదే కీర్తి. అంటే పొగడదగిన లక్షణములు కలిగి ఉంటే దానికి కీర్తి అని పేరు. పొగడదగిన లక్షణాలంటే గొప్ప లక్షణాలేగా. మరి ఆ మహాపద్మాటవికి అటువంటి గొప్ప లక్షణములు ఉన్నాయి గనుకనే యస్యనామ మహద్యశః అని వేదం చెప్పినట్లుగా ఋషులు దేవతలు కూడా కీర్తన చేస్తూ ఉంటారంటే అంత గొప్పదండి. ఏదో మామూలు వాళ్ళు పొగిడారంటే అదేం కీర్తి, బుద్ధిమంతులు పొగిడేదే కీర్తి. ఆలోచనకు ఆనందిస్తారు మహాత్ములు. తెలుసుకోండి, ఇక్కడ మొత్తానికి మహాత్ముల చేత కీర్తింపబడేది ఏదో అది గొప్పది. అది యశసా సంపరివృతం అనేటువంటి మాటకు అంత గొప్ప మాట ఉన్నదండి. మహాత్ములు మహర్షులు కీర్తిస్తుంటారు, వాళ్ళు ఈ లోకాలని కీర్తిస్తారా? అమ్మధామమనే వాళ్ళు కీర్తిస్తారు. కనుక వాళ్ళ చేత కీర్తింపబడేటువంటి కీర్తితో వ్యాపించిపోయిందయ్యా ఆ దివ్యమైన మహాపద్మాటవి. అక్కడ నిరంతరం కూడా పద్మాల నుంచి వచ్చే మకరందాన్ని కొన్ని తుమ్మిదలు ఆస్వాదిస్తుంటాయి. దీని అర్థం సహస్రారాంతర్గతమైనటువంటి శివశక్తి తత్వమనే అమృతాన్ని ఆస్వాదించేటటువంటి సిద్ధపురుషుడు యొక్క జీవుడు వాడు ఆ తుమ్మెద. సామాన్యం కాదు ఇక్కడ. అటువంటి సిద్ధపురుషులు తుమ్మెదలు వాళ్ళు మహాపద్మాటవిలో ఉన్నటువంటి మహాపద్మాటవ్యాం అక్కడ ఉన్నటువంటి తత్వాన్ని వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం.
సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:25 తిథి అష్టమి రాత్రి 10:37 వరకు. నక్షత్రం మూల ఉదయం 10:12 వరకు. వర్జం ఉదయం 8:28 నుంచి 10:12 వరకు. మరల రాత్రి 8:48 నుంచి 10:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుంచి 11:08 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం లేదు. రావుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌర్కృత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగే త్రిష్టోష్టకుల్లో మధ్య రోజు అన్నమాట. ఈ రోజున మనం పితృదేవతలను ఆరాధించడం ద్వారా పిల్లల అభివృద్ధిలోకి వస్తారు, అనుకూలంగా ఉంటారు. విశేషించి గురువారం కాబట్టి మనం గురు పూజ, గురు ప్రార్థన, గురుగీతా పారాయణ లాంటి కార్యక్రమాల ద్వారాను, బృహస్పతికి సంబంధించినటువంటి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన మొదలైన వాటి ద్వారాను జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం జరుగుతుంది. నిజానికి జ్ఞానమే అన్నిటికంటే శ్రేష్టమైనది. ధనం సంపాదించాలన్నా, దాన్ని కాపాడుకోవాలన్నా, సద్వినియోగం చేయాలన్నా జ్ఞానమే కదా ముఖ్యమైనది. అలాగే జ్ఞానానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఏమిటంటే మనము జ్ఞానము తక్కువగా ఉన్నట్లయితే పదార్థాన్ని అంచనా వేయకుండా మంచి పదార్థం అనుకుని చెడ్డ పదార్థాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి. అదే జ్ఞానం కలిగి ఉన్నట్లయితే, ఆ వస్తు పరిజ్ఞానం ఉన్నట్లయితే మంచిదాన్ని ఎంచుకుని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే మరో కోణం ఏమంటే విద్య యొక్క ప్రయోజనాల్లో మన చుట్టూ ఉండేటువంటి అందుబాటులో ఉన్న వస్తువుల ద్వారా మనకి ఏ వస్తువు అవసరమో దాన్ని తయారు చేసుకోవడం, అంటే ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి ప్రత్యామ్నాయ సమస్యా పరిష్కార శక్తి అనేటువంటి దాన్ని పొందడం కూడా విద్య యొక్క ప్రయోజనాలలో అతి ముఖ్యమైనది. మనం వాటిని పొందడం కోసం, సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఏర్పడడం కోసం కూడా దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం చాలా చాలా శ్రేష్టమైనది. ఆయన యొక్క 3 శిరస్సులు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి సంకేతాలు. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా గుర్తిస్తుంటాం. ఆ 3 శిరస్సులను త్రిమూర్తి స్వరూపుడుగా భావిస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది బ్రహ్మగారు చేసింది గతం, ఎందుకంటే పుట్టించడం అయిపోయింది. తర్వాత రక్షిస్తూ ఉండడం వర్తమానం విష్ణువు. భవిష్యత్తు ఇంకా మరణం సిద్ధించలేదు కాబట్టి ఆ మరణాన్ని ఇచ్చేటువంటి శంకరుడు భవిష్యత్తు. ఈ 3 రకాలైనటువంటి పరిజ్ఞానాలతో వ్యక్తి ఆలోచన చేసినట్లయితే గతంలోని అనుభవాలను, ఈనాటి అవసరాలను, భవిష్యత్తులో వీటి వలన కలిగేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆయా వస్తువులను సమకూర్చుకోవడం, కోరడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన వివేకం వృద్ధి చెందడానికి దత్తాత్రేయ ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నీకు ఇతరులు ఏమి చేయాలని కోరుకుంటావో దానిని నువ్వు ఇతరులకు చేయడం నేర్చుకో. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. దైవం మానవ రూపంలో కలియుగంలో వెలసినటువంటి విధి విధాన రీత్యా షిర్డీ సాయిబాబాను ఎక్కువగా ఆరాధన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. ఈ బాబా యొక్క అనుగ్రహాన్ని సాధించటం ఎలా అంటే, షిర్డీ సాయిబాబా వారిని మనం కోరుకునేటప్పుడు సకల సంపదలు కూడా మనకు కావాలి అనుకున్నప్పుడు ఐశ్వర్య వృద్ధికి ఎర్ర గులాబీలతో స్వామిని అర్చన చేయాలి. ఎర్ర గులాబీలతో సాయిబాబాను పూజించండి, తప్పనిసరిగా ఫలితం వస్తుంది. సాయిబాబా ఆలయంలో గనక జొన్న రొట్టెలు స్వామికి నివేదనగా చేసి
ఆ ఆలయంలో భక్తులకు కనుక పంచిపెట్టినట్లయితే మానసికమైనటువంటి శాంతి, కుటుంబ కలహాలు అన్నీ కూడాను తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. అలాగే రకరకాల పండ్లు బాబావారికి సమర్పించి ఆ పండ్ల రసంతో అభిషేకం గనక స్వామికి చేయించినట్లయితే మీరు నిర్వహిస్తున్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. సాయి ఆలయ ప్రాంగణంలో 5 ఎర్రటి ప్రమిదలలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాలు గనక పెట్టినట్లయితే నవగ్రహ దోషాలు నివారించబడి కార్యజయం అనేటువంటిది కలిగి తీరుతుంది. అలాగే నక్షత్ర దోష నివారణకు, అనారోగ్య నివారణకు నక్షత్ర శాంతి దీపారాధన అనేటువంటిది షిర్డీ సాయిబాబా వారి ఆలయంలో గనక చేసినట్లయితే తప్పనిసరిగా సత్సంబంధమైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగింపచేయటానికి స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆవు పాలతో షిర్డీ సాయిబాబా వారికి గనక అభిషేకం గనక చేసినట్లయితే సర్వ సంపదలు వటిల్లుతాయి. ఆవు పెరుగుతో గనక అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం వస్తుంది. తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే కార్యజయం కలుగుతుంది. కొబ్బరి నీళ్లతో గనక అభిషేకం చేస్తే సర్వసంపదలు కలుగుతాయి. పసుపు నీళ్లతో గనక అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి అంటోంది శాస్త్రం. దైవం మానవ రూపేణ ఈ కలియుగంలో మానవతత్వంలోనే ఆయన మనుషుల్లో కల్మషాన్ని తొలగించి పాటుపడినటువంటి మహనీయ తత్వమే షిర్డీ బాబా. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. అప్రమేయమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు భరతుడు. అటువంటి వాడి దగ్గర ఆయన తోడపుట్టినటువంటి లక్ష్మణస్వామి యొక్క వైభవాన్ని రామచంద్రమూర్తితో ఎంత ప్రేమతో అనుగమించాడో ఆ విశేషాల్ని గుహుడు చెప్తుంటే ఎంతో ప్రేమతో అన్న గురించి, వదిన గురించి, లక్ష్మణుడు గురించి చెప్తున్నాడని చెవి ఒగ్గి విన్నాడు. ఇదిగోనయా తృణశైలం, అక్కడే వేశాం గడ్డితో పరుపు, మీ అన్న వదిన అక్కడే పడుకున్నారన్నాడు. పాపం పరుగు పరుగున వెళ్ళాడు. ఆ గడ్డి అంతా తడిమి చూశాడు. ఇదిగో మా అన్నగారు ఇక్కడ పొర్లేరు. ఆయన పడుకున్నప్పుడు ఆయన శరీరంలో బరువైన అవయవాలు నొక్కుకున్న చోట సొట్టపడింది. ఏ వీపో తగిలిన చోట బరువు ఎక్కువై ఆ గడ్డి సొట్టపడి ఉండిపోయింది. మహానుభావుడు హంసతూలికా తల్పాల మీద పడుకోవలసిన నా అన్నగారు రామచంద్రమూర్తి ఈ గడ్డి మీద పడుకున్నాడా అని గబగబా చూశాడు. అక్కడక్కడ పట్టు దారాలు చుట్టుకుని కనపడ్డాయి గడ్డి మీద. బంగారం కొద్దిగా చిన్ని చిన్ని పోగులు, హారములలో ఉన్నటువంటి మణులు ఒరుసుకోవడం వల్ల వాటి యొక్క కొద్దిగా పొడి కనపడింది. గుండెలు బాదుకుని ఏడ్చాడు. అన్నయ్య, నేనే నిన్ను అనాథని చేశానన్నయ్య అన్నాడు. ఏమి వదిన గారు, కన్న తల్లితో సమానం, అటువంటి ఆవిడ గడ్డి పరుపు మీద పడుకుందా? పట్టు చీర దారాలు చుట్టుకున్నాయా? హారాలతోటే ఈ శయ్య మీద పడుకుందా? లక్ష్మణుడు ధన్యాత్ముడు. వాళ్ళని సేవించాడా? రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉన్నాడా? అన్నగారు అనాథలా బతకడానికి కారణమైన వాణ్ణి నేను బతకూడదని ఏడిచి స్పృహ తప్పిపోతే కౌసల్య, సుమిత్ర, కైకమ్మ వచ్చి బెంగ పెట్టుకుని కౌసల్య ఒక మాట అంది కూడా, నాయనా మిగిలిన వాడివి నువ్వు ఒక్కడివి, నిన్ను చూసుకుని బ్రతుకుతున్నావు, ఇంత శోకించడం తగదు అని ఎంత ఓదార్చిద్దో. మీరు చదవండి రామాయణం. అబ్బా, ఏమన్నదమ్ములనిపిస్తుంది. తీరా అదిగో ఆ పర్వత శిఖరం మీదే ఉన్నాడు రాముడు అన్నారు. ఆ పరుగు పరుగు పెడుతూ యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అంటాడు.
యావన్న చరణౌభ్రాతు పార్థివవ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఏనాడు మా అన్నకి పట్టాభిషేకం జరుగుతుందో, ఏనాడు మా అన్న ఠీవిగా సింహాసనం మీద కూర్చుని ఒక పాదాన్ని పాదపీఠం మీద పెడతాడో, ఏనాడు నేను వెళ్ళి మా అన్నయ్య పాదాల దగ్గర కూర్చుని ఆ పాదం ఎత్తి నా నెత్తి మీద పెట్టుకుంటానో ఆనాడు నాకు శాంతి. అప్పటి వరకు నాకు శాంతి లేదు. నేను ఇక్కడ అంతఃపురంలోనా, నా అన్నగారు అరణ్యంలోనా, నా వదినమ్మ అరణ్యంలోనా, ఎందుకు వచ్చిన తమ్ముడు రికమని అసలు అలా ఏడుస్తూనే ఉన్నాడు. అంత దూరంలో కనపడ్డాడు రామచంద్రమూర్తి. పరుగు పరుగున వెళ్ళి అన్నయ్య మీద పడిపోబోయాడు. అసలు ఏమి ప్రేమో! ఆ ఘట్టాలు చదువుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. గట్టిగా కౌగిలించేసుకుని భరతుణ్ణి ఎంత పొంగిపోయాడో తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. రా భరత అని. ఆ లక్ష్మణుణ్ణి భరతుణ్ణి చూసుకుని రామచంద్రమూర్తి మురిసిపోతే, శాంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మిమ తద్దదామి తవైవాహం భుంచ రాజ్యమకంటకం. అన్నయ్య, మా అమ్మ అడిగిందని రాజ్యం ఇచ్చావు, నాకెందుకన్నయ్య? నాకా రాజ్యం, నేను నీ సొత్తు అన్నయ్య, వచ్చేయన్నయ్య, రాజ్యం నువ్వేలన్నయ్య అంటాడు. అన్నయ్య, ధర్మం పెద్ద కొడుకు రాజ్యం ఏలాలి, నువ్వు వచ్చి రాజ్యం ఏలన్నయ్య అంటాడు భరతుడు. మహానుభావుడైనటువంటి తండ్రి జీవించి ఉండగా చేసిన నిర్ణయాన్ని మార్చే అధికారం నాకు లేదు. తండ్రిని ధర్మమునందు సత్యమునందు నిలబెట్టడానికి, తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి నేను అరణ్యంలో ఉంటాను, నువ్వు రాజ్యాన్ని ఏలమంటాడు రామచంద్రమూర్తి. ఇద్దరూ వాదించుకున్నారు. ఆఖరికి జాబలి చెప్పాడు, సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు. సత్యమే సమస్త ధర్మములకు మూలము, సత్యమే లక్ష్మికి ఆశ్రయము. ఆ సత్యము తప్పి నేను బతకను, ఆ సత్యమే నాకు కావాలి. కులీనం వా, నేను శాస్త్రాన్ని నమ్మి బతుకుతున్నానా లేదా ఇదే చూస్తారు రేపు పొద్దున్న ఎవరు చూసినా. కాబట్టి చారిత్రమేవ వ్యాఖ్యాతి, చారిత్రమే చెప్తుంది ఏది చెప్పినా, నేను ఎలా నడిచాను ఎలా బతికానన్న దానికి. అందుకే నాకు శాస్త్రం ప్రమాణం. తండ్రి బ్రతికుండగా ఏ మాట చెప్పాడో ఆ మాటే పాటిస్తాను. ఇవాళ తండ్రి చనిపోయాడు కదా అని కైకమ్మ వచ్చి పిలిచినా, నువ్వొచ్చి పిలిచినా నేను రాను. నాయన, అమ్మని నిందించకూడదు, మహాదోషం. కైకమ్మని నిందించకు. ఒక పరిస్థితిలో ఆవిడ అలా మాట్లాడింది, ఎవరి బిడ్డ మీద ఎవరికి ప్రేమ ఉండదు, సరిగ్గా అర్థం చేసుకో, అమ్మని కళ్ళల్లో పెట్టుకు చూసుకో అంటే వెళ్ళలేక ఆగ్రహం వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడటం లేదని, అన్నయ్య ప్రాయోపవేశం చేస్తాను తప్ప నేను వెళ్ళనని సుమంత్రుణ్ణి పిలిచి కుశలు పట్రా దర్భలు పట్రా పేర్చన్నాడు. అంటే సుమంత్రుడు రాముడి వంక చూశాడు. ఎవరైనా రాముడి వంకే చూస్తారు. రాముడిలా అన్నాడు. సుమంత్రుడు తేలేదు. భరతుడే వెళ్ళి దర్భలు తెచ్చుకుని రామచంద్రమూర్తి పాదాల ఎదురుగుండా పడేసి అడ్డంగా పడుకున్నాడు. దాటి వెళ్ళకూడదు కదూ. ఎందుకు ఇలా హఠం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమిటి పద్ధతి అని అడిగాడు. నువ్వు అయోధ్య పట్టణానికి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటానన్న మాట మాట్లాడే వరకు నేను లేవని ఇలాగే పడుకుంటానన్నాడు. అబ్బో, ఏమి ఏడ్చాడండి. నాకు రాజ్యం వద్దని. అన్నయ్య, నేను పాలించనన్నయ్య, నాకు రాజ్యం ఏమిటన్నయ్య, నాకు తెలియదన్నయ్య, నేను ఎప్పుడు అనలేదన్నయ్య. అమ్మతో నేను ఎన్నడూ నా మనసులో రాజ్యం ఏలాలన్న అభిప్రాయం ఉన్న ఒక్క మాట నేను అనలేదన్నయ్య, నాకు తెలియదన్నయ్య, కైకమ్మ ఎందుకు అడిగిందో తెలియదు అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, వచ్చేయన్నయ్య, రాజ్యమేలన్నయ్య. కాళ్ళ వేళ్ళ పడి ఏడిచాడు. చిట్ట చివరికి అన్నాడు, పోనొక పని చేస్తాను, నేను కూడా అరణ్యంలో ఉండిపోతాను, లక్ష్మణస్వామిలా నీ వెనకే ఉంటాను, నమస్కారం పెడుతూ నీకు సేవ చేసుకుంటాను, నాకు వద్దన్నయ్య రాజ్యం అన్నాడు. రాముడు అన్నాడు, తండ్రి ఏ మాట చెప్పాడో ఆ మాటే. నేను అరణ్యంలో ఉంటాను, నువ్వు అంతఃపురంలో ఉండు, నువ్వు రాజ్యమే. ఆఖరికి వశిష్ఠుడు త్రికాలవేది అన్నీ తెలిసున్నవాడు కనుక బంగారు పాదుకలు తెచ్చాడు. ఆ బంగారు పాదుకలు అక్కడ పెట్టి భరతుడు అన్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఏ తమ్ముడు ఏ అన్న దగ్గర అనని మాట అన్నాడు భరతుడు. అన్నయ్య, నువ్వు కూర్చోవాలా సింహాసనం మీద, నీ చెప్పులు పరిపాలిస్తాయన్నయ్య. ఈ పాదుకలు నీ పాదాల దగ్గర పెడుతున్నాను, ఒక్కసారి నీ శ్రీపాదములు పెట్టి తీసేయి అన్నయ్య. ఆ పాదుకలు సింహాసనం మీద పెడతాను, అయోధ్య వెళ్ళను. నీ పట్టాభిషేకం జరిగితే నీకే జరగాలి, నువ్వే పట్టాభిషేకం చేసుకోవాలి అన్నయ్య. ఊరు బయట నందిగ్రామంలో ఉంటాను,
నువ్వెలా ఉన్నావో అలాగే జటలు కట్టుకుంటాను, నువ్వెలా తింటున్నావో అలా పళ్ళు తింటాను, కంద తింటాను, మూలములు తింటాను. అన్నయ్య నీలాగే నారచీర కట్టుకుంటాను, నీలాగే భూషయనం చేస్తాను, 14 సంవత్సరములు ఎదురు చూస్తాను. నాన్నగారికి ఇచ్చిన మాట పూర్తయి 14 సంవత్సరములు పూర్తయిపోయినటువంటి మరుసటి తిథి నాడు నువ్వు కనపడ్డావా బ్రతుకుతాను. 14 ఏళ్ళు అయ్యాక నువ్వు కనపడలేదా సరయూ నది ప్రవేశం చేసి శరీరం వదిలేస్తాను. సింహాసనం మాత్రం నేను పాలించనన్నయ్య, ఎప్పటికీ నువ్వే పరిపాలకుడవు. అదిగో పాదుకల మీద ఒక్కసారి కాళ్ళు పెట్టు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ఆ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుని పరిపాలన చేస్తానన్నయ్యా, పక్కన కూర్చుని రాజప్రతినిధిగా ఉంటాను, రాజుగా ఉంటాను. 14 ఏళ్ల తర్వాత వచ్చి రాజ్యం చేస్తానన్నాడు రాముడు. మహానుభావుడు కనీసం ఆ పాదుకల్ని తీసి ఏ గుర్రబండిలోనో రథంలోనో పెట్టి తను కూర్చోలేదు. మా అన్నయ్య తొడుక్కున్న పాదుకలు, అది గౌరవం అంటే, అది ప్రేమ అంటే. ఎంత భక్తి తత్పరులు నిజంగా ఆ భరతాదులు. ఆ పాదుకలు తీసుకెళ్ళి శత్రుంజయమన్న ఏనుగు మీద పెట్టాడు. ఆ శత్రుంజయమన్న ఏనుగు ఒక్క పట్టాభిషేకమైన పరిపాలకుడే ఎక్కుతాడు అయోధ్యలో. అందుకే రాముడు పట్టాభిషేకానికి పుష్పక విమానం దిగినప్పుడు ఏనుగెక్కలేదు. అంతకుముందే పట్టాభిషేకమైనటువంటి సుగ్రీవుడు ఎక్కాడు శత్రుంజయం మీద. ఆ ఏనుగు మీద సుగ్రీవుణ్ణి తీసుకెళ్లారు. రాముడు రథంలోనే వెళ్ళాడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శత్రుంజయం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆ ఏనుగుని చూస్తే చెప్తాడు రాముడు, ఏనుగు కనపడుతోంది, తెల్ల గొడుగు కనపట్టలేదు. తెల్ల గొడుగు కింద మన తండ్రి గారు కూర్చుంటారు. గొడుగు కనపట్టలేదంటే నా మనసు ఎందుకో దిగులుగా ఉందిరా తమ్ముడా లక్ష్మణ అన్నాడు ఒకసారి దూరం నుంచి సైన్యాన్ని చూసి. అసలు ఆ ప్రేమ, కుటుంబం, అబ్బా ఏమి రామాయణం అండి, మధురాతి మధురమైన కావ్యం. కాబట్టి మహానుభావుడు ఆ పాదుకలు తీసుకుని తత శిరసి కృత్వాతూ పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. ఎంత అద్భుత రచన చేశారో మహర్షి. ఆ పాదుకలు తీసి తల మీద పెట్టుకున్నాడు. ఏనుగు మీద పెట్టి ఏనుగు మించి తీసి తల మీద పెట్టుకుని ఆ 2 పాదుకలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని రథం ఎక్కి, ఆ రథంలో పెట్టుకోవచ్చు పాదుకలు, ఓ పక్కన పెట్టలేదు, తల మీద పెట్టుకుని శత్రుఘ్నేన సమన్విత, శత్రుఘ్నుడిని విడిచిపెట్టడం, శత్రుఘ్నుడిని పక్కన కూర్చోపెట్టుకుని ఆ పాదుకలు ఇలాగే పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ నందిగ్రామం చేరి సింహాసనంలో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టి 14 సంవత్సరములు రాజప్రతినిధిగా పరిపాలన చేశాడు. అంతటి ప్రేమైకమూర్తి ఎక్కడ 14 ఏళ్ళు దాటిపోయిన తర్వాత సరయూ ప్రవేశం చేసేస్తాడోనని నేను వచ్చేస్తున్నానని చెప్పు హనుమని పంపించారు రామచంద్ర ప్రభువు. హనుమ వచ్చేస్తున్నారు, రేపు పుష్యమీ నక్షత్రంలో కనపడతాడు మీ అన్నయ్య గారు అన్నాడు. పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కనపడగానే అబ్బా అసలు ఆ నందిగ్రామంలో ఉన్న ప్రజలందరూ జేజేలు పలుకుతూ చేతులెత్తి నమస్కరించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. కుబేరుడి పుత్రులైనటువంటి నలకుబారుడు, మణిగ్రీవుడు, మనం అనుకున్నాం కదా ధనగర్వంతో కళ్ళు కనపడదు. అది గమనించినటువంటి నారద మహర్షి వారిని అనుగ్రహించాలని అనుకున్నాడు. వీళ్ళని అనుగ్రహించాల నేను. అనుగ్రహం అనేటువంటిది కూడా ఒక పర్యం. దాన్ని ఇక్కడ మన యొక్క భాగవతం కానీ పురాణాలు కానీ కొంచెం విచిత్రంగా ఉంటుంది. శాపంతో కూడినటువంటి శాపం ఇచ్చారంటే పరమాత్ముడు నివారణ అనుగ్రహమే కదా అది కూడా, కానీ అనుభవించాలి కదా శాపం అనేది. దేహ కిమన్న దాతుస్త్వం నిషేక్తుర్మాతురేవచ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేశునోపివా. ఈ దేహము అన్నం పెట్టిన వాడి
సొత్తా లేదా తండ్రిదా? దేహానికి పోషించిన వాడు, ఈ పోషించిన వాడిది ఈ దేహం అవుతున్నదా? లేదా తల్లిదా? అన్నం పెట్టినవాడు ఇక్కడ తండ్రి అనుకుందాం. అయితే ఈ దేహం తండ్రిదా లేక తల్లిదా? లేదా మనం పరంపరంగా వచ్చి పుట్టుతున్నాం కాబట్టి తాతదా? లేదా పన్ను వసూలు చేసే బలవంతులైనటువంటి రాజుదా? ఈ శరీరం ఇంకొకరికి ఆధారపడి ఉంటుంది కదా, వాళ్ళదా సొంతం ఇది? ఏమిటిది? ఎవరిది? కన్న వాళ్ళదా? అన్నం పెట్టిన వాళ్ళదా? అధికారం చాలన చేస్తూ ఉంటారు వాళ్ళదా? తాతదా? ఎవరిది ఈ దేహము? లేదా జీతము, ప్రయాణము, ఖర్చుల కోసం సొమ్ము ఇచ్చేవాడిదా? పోనీ అప్పుడప్పుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడే, అపాయాల్లో అంతా సహాయం చేస్తుంటాడు, ప్రయాణాల్లో సహాయం చేస్తుంటాడు, ప్రయాణానికి సహాయం చేస్తుంటాడు. అటువంటి వాడిదా ఈ శరీరము? ఎవరిది ఉండొచ్చు? ఎవరిది సొంతం ఈ శరీరము? ఖర్చుల కోసం ఇచ్చేవాడిదా అని చెప్పుకున్నారు ఇక్కడ. మరణించిన తర్వాత కాల్చే అగ్నిదేవుడిదా? మరణించిన తర్వాత అగ్నిదేవుడిది అవుతుందా? ఈ శరీరం ఎవరిది అవుతుంది? ప్రకృతి నుండి పుట్టి తిరిగి ప్రకృతిలోనే కలిసిపోయే ఈ దేహము ఇంతమందికి సంబంధించినదై ఉంది. ఇవన్నీ కూడా ఈ దేహం నాశనం అయ్యేటువంటి దేహం కదా. అన్నం పెట్టిన వాళ్ళది, కన్నవాళ్ళది, తాత ముత్తాతది, అగ్నిది, భూమిది, ఎవరిది అంతా కూడా. ఈ దేహం ఎవరిది అయిపోతుంది మరణించిన తర్వాత? ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహం ఎవరు పంచుకుంటారు? ఎప్పటికీ కూడా ఈ శరీరం నాది కాదది, నేను దాన్ని వాడుకుంటున్నాను ఈ శరీరాన్ని. అందుకని నేను వాడుకునేటప్పుడు దీన్ని శరీరం ఎప్పటికైనా నేను వదలాల్సిందే అనేటువంటి బుద్ధివంతుడికి కొంచెం కొంచెం ఉంటుంది. పూర్తిగా వచ్చింది అనుకోండి, ఆధ్యాత్మిక లైన్లో పెట్టినట్టుగా అవుతుంది. పూర్తి రావటం లేదు, అది అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. ఎప్పటికైనా కూడా ఇది నాది కాదు అనేటువంటిది కొంచెం వివేకం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడుతూ వస్తాడు. ఇది నేను అనేటువంటి అభిమానాన్ని పెంచుకోడు బుద్ధివంతుడైనటువంటి వాడు. పేదరికం అనేటువంటి వివేకాన్ని కలిగించేటువంటి మందు. పేదరికం వచ్చిందనుకోండి, అప్పుడు ఎంత కష్టం. ఈ శరీరం విచారంగా ఆ నిజమైనటువంటి వివేకం వచ్చేస్తుంది. ఒకవేళ కష్టం రావటమేమో మంచిది అనిపిస్తుంది. కష్టం వచ్చిందనుకోండి, కష్టంతోనే కదా పరమాత్ముడిని మనం ధ్యానం చేస్తున్నాం, పరమాత్ముడి దగ్గర పరిగెత్తి వచ్చాం, గుడికి పరిగెత్తి వచ్చాం, సద్గురువులు ఎంట తిరుగుతున్నాం, వెంటపడ్డామో. ఎప్పటికైనా నేను ఎవరు ఆధ్యాత్మిక చింతన చేయాలా, దాని క్యూరియాసిటీ ఏమిటది, భగవద్గీత అంటే ఏమిటి, భాగవతం అంటే ఏమిటి, రామాయణం అంటే ఏమిటి, శివపురాణం అంటే ఏమిటి, అమ్మవారి యొక్క లీల అంటే ఏమిటి అనే విచారంగా కొంచెం తెలుసుకోవాలా. ఈ సృష్టి అంటే ఏమిటి, ఈ భూమి ఏమిటి, నేనెవరు అనే ఒక భావన ఎప్పుడు కలుగుతుందో వాడికి ఇంకా ఇక ఆధ్యాత్మికంగా దగ్గర అవుతాడు అని. వివేకాన్ని కలిగించే మందు వంటిది ఈ దేహము, అంజనం వంటిది. పేదరికం అనేది వివేకాన్ని కలిగించే మందు వంటిది ఈ శరీరం అని చెప్పుకుంటున్నాం కదా మనం. అంజనం వంటిది. విద్య ఉంటే మంచిదిలేండి, ఎక్కడ ఎవరు ఎతకపోలేరు. విద్య ఉంటే దీన్ని ఎవరు తీసేయలేరు. అందుకని విద్యతో కొంచెమైనా పరమాత్ముని చింతన చేయటానికి, ఎక్కడైనా గురువుని మనం సేవించటానికి, గురువు దగ్గర స్నేహం చేయటానికి కూడా అవుతుంది. లేకపోతే కాదు. ధనం ఉంటుంది ఉండని, అధికారం ఉంటుంది ఉండని, ఇప్పుడు విద్య ఉంటుంది, విద్య గర్వం కూడా ఉండకూడదు. విద్యతో వినయం ఉండాలా, ధనంతో దానగుణం ఉండాలా, అధికారంతో కరుణగుణం ఉండాలా. ఈ గుణాలను పెంచుకోండి మంచిగా. అప్పుడు ఉండినప్పుడు మాత్రమే మనకు ఈ దయ, కరుణ, ఈ గర్వం లేకపోవటం, ఇవన్నీ కూడా మనకు సాత్వికమైన గుణము, ఇవన్నీ కూడా మంచి దారి చూపిస్తుంది. ఇవి అసలు వదిలేసుకుంటాం, అసలు ఇది వచ్చినటువంటిదే పట్టుకుంటాం మనం. శరీరమే నాది అని పట్టుకొని తట్టుక ఒకరోజు వదిలి వెళ్తాం, వెళ్ళక తప్పదు. యతో కంటక విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం వ్యథాం జీవసామ్యాం గతో లింగై న తథా విద్ధకంటక. ఎంత అద్భుతమైనటువంటి మనకు అందించారు వ్యాస భగవానుడు.
ప్రతి శ్లోకము ఆధ్యాత్మంతో నిండినటువంటిది. దాంట్లో కొన్ని మాత్రమే నేను తీసుకోవటం జరిగింది. ఇన్ని వేల శ్లోకాల్లో కొన్ని మాత్రమే మనకు అవసరమైనటువంటిది, కొన్ని మాత్రమే. అన్నీ అవసరమే. అసలు దీంట్లో పిపత ఇప్పుడు ఆ పండు విచారంగా చెప్పుకొని వచ్చారు కదా, దాంట్లో ఆ పండులో వేస్ట్ భాగం ఏదీ లేదు. దాన్ని అందరూ తాగండి అని చెప్పారు, తినండి అని చెప్పలే. ఆ పండుని, భాగవతం అనేటువంటి పండుని తినండి. ఎటువంటిది? నిగమ కల్పతరోర్గళితం ఫలం. ఎటువంటి ఫలం అది? అన్ని జన్మలకు కనపడేటువంటిది, జన్మను లేకపోయేటువంటిది, తీసేటువంటిది ఫలం. నారాయణ 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 నారాయణ.